లచ్చిరెడ్డి గారు నమస్తే, ఎలా ఉన్నారు సార్? హలో టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే మన స్టేట్లో చూసుకుంటే ఎక్కడ చూసినా ఒక ఐదుగురు మందిని 10 మంది కలిసినా కూడా డిస్కషన్ ఒకటే సార్, న్యూ ఫైనాన్షియల్ యాక్ట్. అసలు ఏంటి సార్ న్యూ ఫైనాన్షియల్ యాక్ట్ అంటే? ఫైనాన్షియల్ యాక్ట్ కాదు, రెవెన్యూ చట్టం అనే కొత్త సంస్కరణలు తీసుకొస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరుగుతుంది. చట్టము సంస్కరణలు అనేది ప్రభుత్వంలోకి భాగము. అంటే ప్రభుత్వం వచ్చినప్పుడు సంస్కరణలు చేయటం అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉన్న అది ఒక వాళ్ళకు ఉన్న ఒక అవకాశం. ఎందుకంటే ప్రజలకి అదే విధంగా ఉద్యోగులకి ఎలా ఉండాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. దానిలో భాగంగానే కొంత మార్పు రావాలనే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు తీసుకుంటున్నారు. సో ఈ మార్పు రావడం దాని మీద చూసుకుంటే ఎంతవరకు అది ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్? అంటే ఇక్కడ మనము కొంత గమనించాలి. ఎందుకంటే కొంత ముఖ్యమంత్రి గారికి కూడా కొన్ని సందర్భాల్లో కోపం వచ్చి ప్రదర్శించడం కూడా జరుగుతుంది. మీరు చూస్తున్నారు, గత కొద్ది కాలం నుంచి కూడా విపరీతమైన కోపాన్ని ప్రదర్శించడం జరుగుతున్నారు. అవినీతి ఎక్కువ పెరిగిపోయింది అనే దాంట్లో. అందులో ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది చాలా పెద్ద డిపార్ట్మెంటు. ఆ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు చాలా వరకు ఉండటాయి. అన్ని విధాలా కూడా స్టాఫ్ కూడా తక్కువ ఉండటం వల్ల కొన్ని చేయలేనివి, కొన్ని చేయకూడనివి కూడా ఉన్నా కూడా అది కొంతమంది చేయలేకపోతే ఆ పనిని చేయలేదనే ఉద్దేశంతో కూడా కొంతమంది కొన్ని రకాలుగా ఇట్లా అవినీతి బాగా అడుగుతున్నారు, అవినీతి బాగా ఉందని పై దృష్టికి తీసుకుపోవడం, అట్లాంటి వల్ల కొంత ఇబ్బందికరమైన విషయాలు ఉంటూ ఉన్నాయి. అయినా కూడా ఇది ఏదేమైనా కూడా సంస్కరణలు వస్తే సంస్కరణని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత మా ఉద్యోగుల మీద ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఈ రెవెన్యూ వ్యవస్థలో కొత్త సంస్కరణలతో పాటు వస్తున్నాయని చెప్పగానే కొంతమంది బయలుదేరి కొంత మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, డిపార్ట్మెంట్ ఏముండదు, డిపార్ట్మెంట్ మెర్జ్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ తీసేస్తున్నారు, రెవెన్యూ శాఖ రద్దు, ఇట్లాంటిది అన్నీ కూడా వందంతులు వచ్చినాయి. అంటే ఇట్లాంటి కార్యక్రమాలను కూడా రావటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రధానంగా మా రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా ఒక భరోసా. ఎందుకంటే రెవెన్యూ శాఖ అనేది రద్దు అనేది జరగదు. ఎందుకంటే కొత్త చట్టం వస్తుందంటే కొత్త చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత అందరిది కూడా రెవెన్యూ ఉద్యోగుల మీదనే ఉంటుంది. ఏ చట్టం వచ్చినా అది ఫ్రెండ్లీగా, ఇది యూజర్ ఫ్రెండ్లీగా పబ్లిక్కి అదేవిధంగా ఉద్యోగులకి ఉండే విధంగా తయారు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా అది మన రెవెన్యూ ఉద్యోగులు తయారు చేయాలి. ఆ రెవెన్యూ ఉద్యోగులకి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ చట్టం వచ్చినప్పుడు రెవెన్యూ ఉద్యోగుల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సార్, ఈ కొత్త చట్టం, ఈ కొత్త న్యూ రెవెన్యూ సంబంధించి మాట్లాడుకుంటే మన ఇంతవరకు లంచగొంతనం అనేది ఆస్కారం ఉండగలుగుతుంది సార్? ఇప్పుడు మేము చూస్తున్నాం, గతంలో ఉన్నంత అవినీతి అనేది అంతా ఇప్పుడు పరిస్థితిలో లేదు. ఎందుకంటే నవేడేస్ అంతా సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అదేవిధంగా సింపుల్ అయిపోయింది. కంప్లైంట్ కావచ్చు, జిల్లాలు కావచ్చు, అదేవిధంగా మండలాలు కావచ్చు, చాలా దగ్గర అయిపోయినాయి, చిన్న జిల్లాలు అయిపోయినాయి. అది అంత ఈజీగా లేదు ఇప్పుడు. అసలు అట్లాంటిది అనేది నాకు తెలిసేంత వరకు ఎక్కడ కూడా ఉండదు. కాకపోతే 1-2 కేసులలో పెద్ద హైలైట్ అయిపోవటం వల్ల దాన్ని ఎక్కువ చేయటం వల్ల కూడా ఉన్నదనేది అవకాశం దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే ఏదేమైనా కూడా యూజర్ ఫ్రెండ్లీగా పబ్లిక్ ఈజీగా ఉండి ఖచ్చితంగా అది అందుబాటులోకి వస్తే ఇట్లాంటివి కూడా అవకాశాలు రావు. ఇట్లాంటి మాట్లాడటానికి కూడా అవకాశాలు రాకుండా ఉండాలనేదే కొత్త సంస్కరణలో భాగం అనేది చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ సంస్కరణ ఆహ్వానించి మంచిగా ఇంకా అంటే మేము కూడా అందరం కూడా ఉద్యోగులు అన్నంత మాత్రాన ఏదో పైనుంచి వచ్చిన వాళ్ళం కాదు, అంతా కూడా రైతు కుటుంబాల నుంచి రైతుకు మన నుంచి ఉన్న వాళ్ళమే. అందరం కూడా అందరికీ ఖచ్చితంగా రైతు పక్షపాత ఉండాల్సిందే. ఉద్యోగులు కూడా వాళ్ళకి అనుకూలమైన సంస్కరణలు తెస్తా అంటే ఖచ్చితంగా మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం. సార్, ఈ మధ్య వినుకుంటే ధరణి పేజ్తో ఒక వెబ్సైట్ క్రియేట్ అయింది. ఆ ధరణి పేజ్ మీద తోటి ఎంతమందికి ఉపయోగపడే ఛాన్స్ ఉన్నాయి సార్? అసలు ఏంటి సార్ ధరణి వెబ్సైట్ అనేది? ఇప్పుడు ఆ వెబ్సైట్ అనేది ఏంటంటే ఇంటర్లింక్, ఏదైతే రిజిస్ట్రేషన్ కాగానే రికార్డ్ అప్డేషన్ అవడంతో ఇంప్లిమెంటేషన్ ఈజీగా, అంటే వేరే దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళకుండా ఉండటం కోసం ఒక రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళగానే ల్యాండ్ రికార్డులో రావటం, ల్యాండ్ రికార్డులో ఆటోమేటిక్గా అప్డేషన్ కావడం అనేది ఆ సాఫ్ట్వేర్ని ఏదైతే టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. ఈ కొత్త చట్టం వల్ల ప్రజల ఆలోచన కానీ మార్పు కానీ ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఎస్, ఎప్పుడైనా పబ్లిక్ కొత్తగా ఒక చట్టం వస్తుందంటే ఏదో మంచి చట్టం వస్తుంది మనకు అందుబాటులోకి వస్తుంది అనే పబ్లిక్ ఖచ్చితంగా ఆలోచన చేస్తుంటారు. అది ఏం చట్టం ఎట్లుంటుంది, మనకు ఈజీగా ఉంటుందా, మనకి
మనకు అనేది కూడా ఆలోచన చేస్తుంటారు. అంటే ఆ చట్టం అనేది ఎట్లుండాలంటే ఇప్పుడు ఎన్నో చట్టాలు వచ్చినాయి మనకు, కొత్తగా కాదు చట్టాలు రావడం అనేది, చట్టాలు తీసుకురావడం అనేది. ఆ చట్టాలు డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క రకమైన ఒక రకం చట్టాలు ఉంటాయి. ఇంకా పాతకాలం చట్టాలు, ఇప్పుడు ఎప్పుడో బ్రిటిష్ కాలం ఉన్న చట్టాలు, 200 సంవత్సరాల క్రితం ఉన్న చట్టాలు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి రెవెన్యూలో. ఆ చట్టాలన్నీ చేసి గతంలో కూడా చాలామంది ట్రై చేసినారు. సింగిల్ కోడ్ రెవెన్యూ కోడ్ తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి. దానిలో భాగంగానే ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తుంది. ప్రభుత్వం ఆలోచన చేసేది, ఏ ఆలోచన చేసినా కూడా పబ్లిక్కి అంటే రైతులని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తుంది. ఆ రైతులకు ఉండేటట్టు, ఈజీగా ఉండేటట్టు ప్లాన్ చేస్తుంది. అలానే చేస్తే ఈజీగా ఖచ్చితంగా ఉంటుంది. దానిలో భాగంగానే పదే చాలాసార్లు సందర్భాల్లో కూడా చెప్పడం జరుగుతుంది టైటిల్ గ్యారెంటీ సిస్టమ్ అని. టైటిల్ గ్యారెంటీ సిస్టమ్ అనేది ఎవరికైనా ఇప్పుడు మనం భూ యాజమాన్య హక్కులు ఇవ్వటం అనేది చాలా మనకు అవసరం కూడా ఇప్పుడు. ఎందుకంటే వేరే దేశాలలో ఉన్నాయి, మన దేశంలో ఇప్పటివరకు టైటిల్ యాక్ట్ రాలేదు, ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. చాలా సందర్భాల్లో చాలా ప్రధానులు కూడా ప్రయోగాలు చేసిరు, దాన్ని విఫలమైపోయారు. కానీ ఇప్పటి వరకు ప్రయోగం చేస్తున్నారు. ఇప్పుడు రాజస్థాన్లో చేస్తున్నారు, అది ఓన్లీ జైపూర్ సిటీ వరకే చేస్తున్నారు, అది ఇంతవరకు కాలేదు. దాదాపు ఒక 10 years నుంచి కూడా పైలట్ ప్రాజెక్టుగా చేస్తున్నారు అక్కడ రాజస్థాన్లో. అది దానికి చాలా కొన్ని లింకు కూడా ఉంటుంది. ఇప్పుడు మొదటగా ఆస్ట్రేలియాలో దీన్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు 4-5 దేశాల్లో కూడా ఇప్పుడు నడుస్తుంది. అమెరికా లాంటి దేశాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సార్ ఇది చూసుకుంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ IAS టైప్ లాగా తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అని ఉండబోతుందా? అంటే అధికారం మన ఆ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తుందా సార్? ఒకవేళ ఉంటే దానివల్ల యూజ్ ఏంటి సార్? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సర్వీసు పేర్లు మార్పు అనేది సహజం, పేర్లు మారుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు గతంలో కూడా 1983 కన్నా ముందు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు రాకముందు పటవారీ వ్యవస్థ, పటేల్ వ్యవస్థ ఉండేది, తహసీల్ వ్యవస్థ. దాని తర్వాత మండల్ రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చిండు, మండల్ MROని చేసిండు. MRO వ్యవస్థ చేసిన తర్వాత మండలాలు విభజించడం జరిగింది. దాని తర్వాత దేశంలో మళ్ళా అందరికి కూడా ఒకటే ఉండటం వల్ల తహసీల్ వ్యవస్థ వచ్చింది. అట్లా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే వేరేది ఎక్కడి నుంచో రాదు, ఇక్కడున్న వాళ్ళని అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి తీసుకుపోవాల్సింది. ఎందుకంటే మేము గతంలో కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోసం ఒక కమిటీ వేస్తే, కమిటీ భాగంగానే మేము రాష్ట్రాలు దరిదాపుగా ఒక 15 రాష్ట్రాలు తిరగడం జరిగింది. ఏ రాష్ట్రంలో తిరిగినా కూడా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో మొత్తం కూడా రెవెన్యూ వాళ్ళే ఉంటారు. రెవెన్యూ వాళ్ళనే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, పేరు మార్పు జరుగుతుంది అంతే తప్ప కొత్తగా వచ్చేది ఏం లేదు ఇందులో. అంటే సార్ ఇప్పుడు కేసీఆర్ ఆలోచనలో కొత్త జిల్లాలుగా మారినాయి, కొత్త అధికారులు మారినాయి. సో ఇట్లా సిస్టమ్స్ అని చేంజ్ అయిపోతుంది సార్. సో ఈ చేంజ్ ఓవర్ చూసుకుంటే ఎలా కనపడుతుంది సార్? అంటే మనం ఎవరైనా ఆహ్వానించాల్సిందే కొత్తగా మార్పులు కోరటం అనేది కరెక్ట్గా. ఎందుకంటే మారితేనే ఖచ్చితంగా మార్పుల్లో కొంత మనకి వస్తుంది ఈజీగా. ఆ మార్పుల్ని మనం ఆహ్వానించాలి, ఖచ్చితంగా ఆ రకంగానే ఆలోచన చేస్తున్నానని మేము అనుకుంటున్నాం. సార్ ఈ పొడి భూముల సమస్యల గురించి మాట్లాడితే ఏ విధంగా చూసుకోవచ్చు సార్ అని? ఈ భూముల గురించి అనేది ఆ యాక్ట్లో ఎలా ఉండబోతుంది అనేది మనం చూడబోతున్నాము. దానికి ఈజీగా ఉండాలి, ఎందుకంటే అది అన్నిటికీ ముడిపడి ఉన్నది కాబట్టి ఆ విషయంలో మనం ఎంతైనా ఈజీగా ఉంటే కొంచెం దాని అన్నిటికీ పరిష్కారాల అవకాశం ఉంటుంది. సార్ చివరిగా సార్ లైక్ చాలామంది యూఎస్కి డౌట్ ఉంది సార్, ఈ కొత్త చట్టం వల్ల దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్ ఏముంది సార్? దానికి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈ కొత్త చట్టం వల్ల? అసలు కొత్త చట్టం అని మనం మాట్లాడుకుంటున్నాం. కొత్త చట్టం అంటే ఇప్పుడు కన్క్లూజివ్ యాక్ట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకొస్తామని చెప్తున్నారు. తీసుకురావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే తీసుకురావడానికి మొండిగా చేయగలిగితే ఖచ్చితంగా చేయగలుగుతాం. కానీ అది వితౌట్ రెవెన్యూ ఎంప్లాయీస్ చేయడం అనేది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే గతంలో కూడా భూభారతి తీసుకొచ్చినారు, భూభారతిలో సక్సెస్ వేరే కర్ణాటకలో సక్సెస్ అయింది, కానీ మన రాష్ట్రంలో సక్సెస్ కాలేదు. కారణం వితౌట్ రెవెన్యూ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్మెంట్ వల్ల రెవెన్యూ ఫెయిల్ అయింది అది. కానీ ఇది కూడా కొత్తగా ఏదైతే తీసుకొచ్చిన చట్టాల్లో సంస్కరణలో కూడా రెవెన్యూ ఎంప్లాయీస్ లేకుండా ఏ చట్టం కూడా అది ఇంప్లిమెంటేషన్ కాజాలదు, పోదు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లచ్చిరెడ్డి గారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చి చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ మీరు క్లారిటీగా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చివరిగా సార్ ఒక్క మాట ఈ రెవెన్యూ యాక్ట్ గురించి చెప్పాలంటే, అదే ఈ రెవెన్యూ యాక్ట్ గురించి చెప్పాలంటే ముందుగా మీ స్టూడియోకి వచ్చిన ఆలో టీవీ ఏదైతే సోషల్ మీడియాలో ఉన్న దాని అందరికి కూడా, ప్రేక్షకులందరికీ కూడా రెవెన్యూ వ్యవస్థ మీద మీకున్న అభిప్రాయాలు ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము రెవెన్యూతో సంబంధాలు ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి కుటుంబం నుంచి
ఒక వ్యక్తి అన్నా కంపల్సరీగా ఆ డిపార్ట్మెంట్ని టచ్ చేసి ఉంటారు. కానీ ఇంత బిజీగా ఉండే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంటే. రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా మా నుంచి ఏంటంటే ఒక అప్పీల్ కూడా చేస్తున్నాము. ఈ డిపార్ట్మెంటు ఉండదు అనేది ఎలాంటి ఏదైతే వస్తున్నాయో అట్లాంటి అన్నిటిని కూడా మనం పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అట్లాంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఉండదు అనేది తప్పు. రెవెన్యూ శాఖ రద్దు జరగబోదు, అది అపోహ మాత్రమే అని నేను మీ అలో టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.